ఇప్పుడు మేము డాక్టర్ ఎస్ రావు నగర్లో ఉన్న మా ఇంటికి వచ్చాము. ఇది మా ఇల్లు ఎంట్రన్స్. ఎంతసేపు అయిందండి మనం వచ్చి? ఒక గంట అవుతుందేమో. మనం ఎన్నింటికి స్టార్ట్ అయ్యాము అక్కడ పిపి రెడ్డి హోమ్లో? 5:45కి వచ్చాము ఇక్కడికి. 5:45 అంటే 4:45కి స్టార్ట్ అయ్యాము. 4:30 కన్నా బుక్ చేస్తే 4:45 అయింది. మనం ఎక్కి వచ్చేసరికి 1 అవర్ పట్టింది. 1 అవర్ అయిపోయింది అప్పుడే మేము వచ్చి ఇంటికి. ఎవరికైనా వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. నాకైతే అబ్బో ఎంత గాలి. తీయండి, ఇక్కడ లేదు వాన. డోర్ ఓపెన్ చేసేయండి, ఫుల్ ఓపెన్ చేయండి. మనం స్టార్ట్ అయినప్పుడు అక్కడ బాలాపూర్లో కొంచెం పడింది అంతేను. ఇది మాది ఎంట్రన్స్. ఇప్పుడు ఇల్లంతాను చూసుకోవాలని అనిపించింది. ఇది లిఫ్ట్ మాది 2nd ఫ్లోరు. వచ్చాము, ఒక గంట అయింది. అనుష మొత్తం అన్నీని, అనుష ఉంది వాచ్మ్యాన్, అనుష అన్నీ తీసుకొచ్చింది. మేము 2 సూట్ కేసులు ఒక 10 రోజులు ఉండటానికి ఈ 2 బ్యాగులతోటి వచ్చాము. చాలా గ్రేట్. అన్నీ సర్దుకున్న పొద్దున్న నుంచి. ఇది షోకేసు. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఎవరికైనా, అంతే కదా. ఎక్కడో టపటపా కొట్టుకుపోతున్నాయండి తలుపులు. ఇంత అందమైన ఇల్లు విడిచిపెట్టి ఆ రిటైర్మెంట్ హోమ్లో ఓకే అవసరానికి ఉండాలి, తప్పదు. ఇప్పుడు అవసరం అయిపోయినా కూడా ఇంకా మేనేజ్ చేసుకోలేరు, కష్టమైపోతుంది అమ్మకి అని అంటున్నారు కదా. మరి అందుకని ఎందుకుంటున్నాం మనం ఇక్కడ? ఎందుకుంటున్నాం మనం? అక్కడ పిపి రెడ్డి హోమ్లో పని మనిషి రాకపోయినా, హెల్త్ బాగోకపోయినా, నేను అసలు జనరల్గా నేనేమీ సిక్ అవను. అయినా కూడా ఇది మా అమ్మాయి, అబ్బాయి, కొడుకు, కోళ్ళు వాళ్ళని ఈ ఫోటోలు, ఈ ఇల్లు అంతా చూస్తుంటే ఇక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనది అన్నది ఉండదు కదా, అవసరానికి ఉండాలి. ఓకే తప్పదు, ఎవరికైనా తప్పదు. కానీ చాలామంది హోమ్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం అక్కడ ఉండిపోవటానికి సింగిల్ లేడీసు, సింగిల్ జెంట్సు, ఆ తర్వాత వైఫ్ కోసం హస్బెండ్, హస్బెండ్ కోసం వైఫ్, ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. అది నాట్ ఓన్లీ రిటైర్మెంట్ హోమ్ కాదు కదా, రిహాబిలేషన్ సెంటర్ మెయిన్. ఇప్పుడు అసలు అదే బాగా నడుస్తుంది అక్కడ. రిహాబ్ కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ. ఇది మాది మాస్టర్ బెడ్రూము. మర్చిపోయాను, అన్నిటికన్నా ముందు రమేష్, వరాలమ్మ మొత్తం ఎక్కడికక్కడ అంతాను. ఏనాటి రుణాలు ఏమో అంటాను కదా, ఎవరికైనా సరేను వాళ్ళే మొత్తం అంతాను చేసి పెట్టేస్తారు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఎప్పటిది 2011 వెంకటేశ్వర నగర్లో ఉండగా చేయించుకున్నది కదా. ఇది కోల్డ్ క్రీములు 2 ఉన్నాయండి ఇక్కడ. అప్పటిది ఈ డ్రెస్సింగ్ టేబుల్. పాతది ఇంకొకటి ఉంది ఇంకో రూమ్లోను. ఈ మంచం కూడా అంతే 2011లో అక్కడ. అది ట్రిపుల్ ఎక్స్ హోము. ఇది 1st ఫ్లోర్లో చాలా పెద్దది ఉండేది, మ్యాక్సిమం చాలా పెద్ద మాస్టర్ బెడ్రూము. అప్పుడు అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళాక 2011లో ఇది ఈ మంచం కొన్నది. ఇక్కడ కూడా షోకేస్ లాగా పెట్టించారు. అబ్బో ఎంత తిరిగేసి ఎలా చేయించేశారో. ఈ అపార్ట్మెంటు మేమే ఫస్ట్ బుక్ చేసుకున్నది, మేమే వచ్చాము. అబ్బో బాత్రూమ్ డోర్ కొట్టుకుపోతుందండి. అయ్యో మన బాల్కనీలోనమాట.
అక్కడ చెంబులు అవిని పడిపోయినట్టున్నాయి. ఇది ఈ బీరువా అయితే పిల్లలు చిన్నప్పుడు కొన్న బీరువా, ఎప్పటి నుంచో ఉన్నది బాబా ఫోటో. ఇవన్నీ కూడాను పిల్లలు పెట్టుకున్నవి. ఏనాడైందో ఏమో అసలు. వాళ్ళ చిన్నప్పుడే ఆల్మోస్ట్ ఆంజనేయ స్వామిదా మాకు తెలీదు. పవనపుత్ర హనుమాన్కి జై. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఇవాళ మంగళవారం. ఇవాళ 7వ తారీఖు, జూలై 7 మంగళవారం. ఏప్రిల్ 13 వచ్చాము. అప్పుడు ఏప్రిల్ 13 మనవడు అమెరికా నుంచి కొడుకు కిరణ్, నేను, ఈయన వచ్చాము. అది ఏప్రిల్ 13. మేమిద్దరం రిటైర్మెంట్ హోమ్ నుంచి వచ్చాము. వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మేము వచ్చేసరికే ఉన్నారు. ఇదంతా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఉండి మాట్లాడుతున్నాను. ఇది దీనికి అటాచ్డ్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఫెసిలిటీస్. అంత బాగా కట్టించుకోవటం అయింది. ఇది అన్నీ పెట్టుకుని ఇది రాధాకృష్ణది. ఎప్పుడో గృహప్రవేశానికి ఇచ్చారు, ఎవరో ఇచ్చిన గిఫ్ట్ అది. ఎంత ఆనందంగా ఉంటుందో అప్పుడు. ఇది మొత్తం కామన్. ఇది కామన్ బాత్రూమ్. ఎంత బాగాను చెప్పానా. రమేష్, వరాలమ్మ అంతా మొత్తం వాళ్ళే చేసి పెట్టేస్తున్నారు ఇన్నేళ్ల నుంచో. సాయిబాబాదైతే ఎప్పుడు కొనుక్కొచ్చాము, షిరిడీలోనే కొనుక్కొచ్చాము. ఇవి ఫోటో ఫ్రేములు, వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీ ఫోటోలని. ఈ ఫ్రిడ్జ్ కూడా అసలు ఏనాడైందో అలా. ఒకసారి మాత్రం ఏదో గ్యాస్ చేసినట్టున్నారు కదా రీఫిల్లు. అసలు ఫ్రిడ్జ్కి అసలు ఎప్పుడో ఒకసారే కదా గ్యాస్ ఫ్రిడ్జ్ గ్యాస్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అదొకటి రీఫిల్ చేయించినట్టు ఏదో ఒక్కసారి అంతే. అప్పటి నుంచి ఎంత బాగా పనిచేస్తుందో. వరాలమ్మ వాళ్ళే అంతా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తారు. ఈ వెంకటేశ్వర స్వామిది కూడాను శ్రీనివాస్ రెడ్డి ఇచ్చాడు కదండి. శ్రీనివాస్ రెడ్డి తెచ్చాడు. శాంతి, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు మన గృహప్రవేశానికి ఇక్కడ లేరు. తర్వాత పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళు తెచ్చారు. ఎంత బాగుందో. వెంకటేశ పద్మం, శ్రీనివాస లక్ష్మం. అయ్యో, అన్నిటికన్నా ముందు నా ఫేవరెట్ ప్లేసు ఇది అనుకున్నాను. రమేష్ ఏకంగా ఎట్లా చేసి పెట్టేశాడు. ఇదిగో చక్కగా ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని చేసుకోవటానికి వీలుగాను. రాలేదు దేవుడి రూమ్ అని అన్నాను. సపరేట్గా కావాలంటే లేదు, హాల్లోనే ఈ కార్నర్లో ఇట్లాగా అరేంజ్ చేసుకోవటం అయింది. పోనీలే అసలు ఏదో ఒకటి వచ్చింది కదా అని ఇవి ఇక్కడ ఉన్నాయి. మిగతా అన్నీ చాలా వరకు నేను అక్కడ పట్టుకొని వెళ్ళిపోయాను. పిపి రెడ్డి హోమ్లోకి. అమ్మవారిది ఎంత పెద్దదో, లలిత అమ్మవారిది. ఇప్పుడు 10 రోజులు ఉండటానికే కదా, అందుకని తెచ్చుకోలేదు. ఈ ఫ్రేమ్ అయితే ఏవో శారీస్ కొన్న బట్టల షాప్లో ఇచ్చారు. ఎక్కడో ఏమో గుర్తు రావట్లేదు. గోదాదేవి. ఇది షిరిడి సాయిబాబా విగ్రహం. షిరిడీలోనే 2017లో అనుకుంటా, అదే లాస్ట్. అప్పుడు కొన్నదే అనుకుంటా. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై. వచ్చాం తల్లి ఇక్కడికి, నిన్ను పెట్టుకున్న మా ఇంట్లోకి. ఇది గంగ చెంబు, ఎవరో కాశీ వెళ్ళినప్పుడు ఇచ్చారు. అలాగే ఉన్నాయి. అసలు ఆరిపోతాయి నీళ్ళు అంటారు కదండి, అది ఉండవు, నీళ్ళు ఆరిపోతాయి ఎంత సీలున్నా అంటారు. ఎవరో 2 చెంబులు ఇచ్చారు. ఒక చెంబు అయితే తీసేసి వాడాను, గంగా జలం. ఇది ఈ భగవద్గీత పుస్తకం అయితే
మా చిన్నన్నయ్య, విజయవాడలో ఉన్న చిన్నన్నయ్య గుర్తుందా మీకు? సంస్కృతంలో భగవద్గీత దేవుడి గుట్లో ఉండాలి అని అందరికీ నేను ఇస్తున్నానని చెప్పి అప్పుడు నాకు కూడా ఇచ్చాడు. సంస్కృతంలో అది ఉండాలట దేవుడి గుట్లోను. ఇంకప్పటి నుంచి అలాగే ఉంది. ఎన్నేళ్ళు అయిపోయిందో ఏమో, అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది, లెక్కలేదు అసలు. ఇప్పుడు మా అన్నయ్య వస్తూ వెళ్తున్నప్పుడు తన టూర్లు కదా, ఇంచుమించు 20 ఏళ్ళు అయిపోయిందేమో ఈ పుస్తకం. 20 ఏళ్ళేంటి, ఇంకా ఎక్కువైందేమో. ఈ ఇంట్లోకి వచ్చి 2015లో కదా ఈ అపార్ట్మెంటు. ఇప్పుడు 11 ఇయర్స్, ఇవాళ 26. రేపు అయిపోయింది జూన్ 11, 10 ఇక్కడ గృహప్రవేశం అయింది రాత్రి. జూన్ 11 తెల్లవారి సత్యనామవ్రతం. జూన్ 11 నీళ్ళు పుట్టినరోజు ఆ రోజు. ఇదంతానేమో ఇక్కడ క్యాబినెట్ ఒకటి, టీవీ క్యాబినెట్ ఒకటి, ఇక్కడ ఇది ఈ విధంగాను. ఇక్కడేమో ఇది బాగా ఎంత ఆశ్చర్యంగా ఉండేదో నాకు. ఈ సీట్ కూర్చోటానికి, దేవుడి దగ్గర పూజ చేసుకోవటానికి కూర్చోటానికి వేరే స్పేస్ అక్కర్లేకుండా ఏకంగా ఇట్లాగ వెళ్ళిపోయేలాగా తోసేస్తే ఈ 2 షెల్ఫ్లును పూజ సామాను పెట్టుకోవటానికి ఇదొకటి. ఇంత కన్వీనియంట్గా ఇలా ఉన్నది. ఇక్కడ కూడాను గృహప్రవేశానికి ఇచ్చినవి వెంకటేశ్వర స్వామి, అవి నవగణపతి. ఎదురుగుండా ట్యూబ్లైట్ పడిపోతుంది, అందుకని అసలు సరిగ్గా లేదు ఇదంతా వీడియో. ఇవి ఇదంతాను వేరు, గ్లాస్ వేర్ పెట్టుకోవటానికి, డిన్నర్ వేరు. ఇక్కడ ఇది ఖాళీగా ఉంటే ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను. ఇది మా అమ్మ, నాన్న, మా అత్తగారు, మామగారు ఫోటో. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అలా లభిస్తూ ఉండాలి. వాళ్ళకి వెంటనే నమస్కారం చేసుకోవటానికి ఎదురుగుండా పెట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ తెలిసాక అప్పుడు ఇలా పెట్టాను. అసలు ఈ ఫోటో ఫ్రేమ్ వేరేదేదోను అక్కడ ముందు ఇది పెట్టేశాను. తర్వాత లామినేట్ చేసినవి నేను ఇప్పుడు పిపి రెడ్డి హోమ్లో పెట్టేసుకున్నాను. అవే అమెరికా వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇవి 1957, ఇదే లాస్ట్ ఫోటో అంట మా అమ్మది. ఆ తర్వాత మా నాన్నగారు 1973లో ఆఫ్టర్ మై మ్యారేజ్ ఆయన వెళ్ళిపోయారు. బాబా పహిమం. ఇది అన్నయ్య గారు ఇచ్చారు, డాక్టర్ అన్నయ్య గారు, కోడలు నాన్నగారు. ఆయన ప్రతి ఏడు షిరిడి వెళ్ళటం, అక్కడ కొనుక్కు రావటం, ఎక్కడ ఏం కొనుక్కొస్తే అక్కయ్య గారు అన్నీ ఇచ్చేవారు. ఇది ఈ చిన్ని కృష్ణయ్యనైతే నేను మధుర వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మేము టూర్ వెళ్ళాము. మనం వెళ్ళింది నార్త్ టూరు 2002లోనేమో సౌత్ టూరు. అప్పుడు మధురాలో తీసుకున్నాను. ఎంత బుజ్జి కృష్ణయ్య కింద పడిపోయినా కూడాను ఇది ఎంత బాగుందో. ఇదంతాను లైటింగ్లోను సరిగ్గా పడట్లేదు. ఇప్పుడు అర్జెంటుగా తీసుకోవాలనిపించి ఇప్పుడు చేసేస్తున్నాను నేను. ఈ క్లాక్ కొన్నదో ఎవరైనా ఇచ్చిందో ఏమో గుర్తులేదు. వాల్ క్లాక్ కొన్నదేనా? లేవు, సెల్స్, బ్యాటరీలు పెట్టాలి. ఇది కిరణ్ది పెళ్ళి శుభలేఖ ఇట్లా తయారు చేయించి ఇచ్చారు. ఈ ఫ్లవర్ వ్యాజ్ అయితే ఎక్కడో వీధిలోకి వచ్చేవారు కదా అప్పుడు, పూలు అమ్ముకునేవాళ్ళు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వీధిలోకి వచ్చినప్పుడు కొన్నదంటే ఇప్పుడు ఇది 2010లో అదనుకుంటా, ఇప్పుడు 26. వీళ్ళని లోపల పెట్టేయమంటున్నాను, వరాలమ్మ వాళ్ళని పెట్టేస్తున్నారు. మళ్ళీ మనం వచ్చే ముందు అంతా చేసేస్తారు కదా రెడీగాను, అందుకని మళ్ళీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఒక బెడ్రూము, ఇది సెకండ్ బెడ్రూమ్.
ఇవన్నీ కూడాను అప్పుడు ఎక్కడో ఏమో కొనుక్కు రావటం, అన్నీ అలంకారం చేసుకోవటం ఎంత ఇష్టంగా ఉండేదో. ఇక్కడ లైట్లు, ఇవన్నీ షాండ్లైర్ అంతాను ఎప్పుడో నీళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకుంటా. షాండ్లైర్లన్నీని కొన్నది నీళ్ళు ఫస్ట్ టైము విజిట్కి వచ్చినప్పుడు వెళ్ళాక. అప్పుడే కదా సత్యనామవ్రతం చేసుకోవటం, అట్లనోము చెట్లనోము తెచ్చేయటం. లేదు, ఇంకా ఫస్ట్ ఇల్లు ఈశ్వరరావు నగర్లోను 2000లోనే 99లో వెళ్ళింది, లేకుంటే 2001లో అనుకుంటా ఫిబ్రవరిలో వచ్చారు. సోఫా సెట్టు, షాండ్లైర్లు, ఆ సోఫా కూడా మొదట్లో లేదు, ఢిల్లీ చైర్స్ అని ఉండేవి. అప్పుడు ఈ సోఫా, షాండ్లైరు, అప్పుడు ఇది ఎంత ఫ్యాషను, మరి ఇప్పుడు నడుస్తుందో ఏమో తెలియదు. కానీ ఎవరైనా వేడి అన్నీ వేస్తే కదా అసలు వేయటమే ఉండదు. ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్కువైపోయినాయి కదా ట్యూబ్లైట్స్ ఈ ఇంట్లోనూ. అసలు ఇంట్లో ఉన్నదే తక్కువ, మనం చాలా తక్కువ ఉన్నాము. ఇది అసలు తీయలేదు, ఇంకా గంట అయింది వచ్చి. ఇప్పుడే అన్నీని ఒకసారి తనివి తీరా చూసుకుంటున్నాను అనమాట. అన్నీ డబుల్ స్విచ్లు కదా, ఏమో మర్చిపోతున్నాను, ఉన్నదే లేదు. ఇక్కడికి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడాను కేర్ ఆఫ్ ఇంకా అమెరికానే అయిపోయింది. వచ్చింది ఇక్కడికి 15లో వచ్చాము, జూన్లోను. తర్వాత 16లో వెళ్ళిపోయాము, 6 months ఉండి వచ్చేసాము. ఇంకా 17లో ఏకంగా గ్రీన్ కార్డ్కి వచ్చేయమంటే, ఎందుకు మీరిద్దరూ అక్కడ వద్దు, మాకు టెన్షన్గా ఉంటుంది అని అన్నారని చెప్పి ఇంకా ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చని వార్డ్రోబ్కి మిర్రర్ ఇష్టమైన వాళ్ళు అలా పెట్టించేసుకోవటం అన్నమాట. ఇప్పుడు మరి ఇలా నడుస్తుందో లేదో ఈ ట్రెండ్ తెలీదు. దీని గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాదోధనుద్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిరుమతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడు. అటువంటి ఫోటో ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాదోధనుద్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిరుమతిర్మమ. తత్ర అంటే అక్కడ విజయము ఐశ్వర్యము ఉంటాయి. అంటే ఈ ఫోటో ఉన్న చోట విజయము ఐశ్వర్యము కూడా ఇక్కడ ఏదో రాసి పెట్టారు. అదేనేమో శ్లోకమేమో, ఏమో దూరంగా ఉంది కదా కనిపించట్లేదు. పైగా నేను ఆ కళ్ళజోడు పెట్టుకోకుండా తీస్తున్నాను. ఇది కిరణ్కి వీసాకి వెళ్ళినప్పుడు అనమాట, చెన్నైలోను. అది క్యాలెండర్ ముందు పిక్చర్ కొంచెం అయింది, అది లామినేట్ చేసి పెట్టడం. ఇదంతా ఎప్పుడు 2000లో. నీళ్ళు 99లో వెళ్ళిపోయింది, మార్చిలోను. ఫస్ట్ టైం ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. కిరణ్ ఏమో 2000 ఆగస్టులో వెళ్ళాడు ఎంఎస్ కోసం. నీళ్ళు మ్యారేజ్ అయ్యాక అల్లుడు గారు నీళ్ళు వెళ్ళారు. ఇది ఒక బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ ఇక్కడ బాత్రూమ్. అన్నిటికి అటాచ్డ్, అన్నీ ప్లాన్డ్గా కట్టుకోవటం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనుకుంటా మూత. అయ్యో, ఇక్కడ అద్దం పడిపోయింది కదా, పెట్టించాలి. వాష్ బేసిన్ పైన, ప్రతి వాష్ బేసిన్ పైన అన్నిటికీ మిర్రర్స్. అది పడిపోయింది ఒకసారి, అదిగో పెట్టించాలండి. ఇంకా అసలు ఆనందం వేసేసి తీస్తున్నాను. ఇది థర్డ్ బెడ్రూమ్.
లైట్ లేదు కదా, అన్నీ మొత్తం ఎక్కడ తీసేసి క్లీన్ చేసి పెట్టేశారు. ఏనాడో ఏమో రుణాలు బంధాలు ఇవన్నీ మొత్తం అన్నీ ఎక్కడ తీసేసి ఉతికేసి ఆరేసేసి వాళ్ళు ఎప్పటి నుంచి 2011 నుంచి వెంకటేశ పాహిమాం రక్షమాం తుడిచారన్నీ వచ్చాం తండ్రి. ఇది ఈ వెంకటేశ్వరం ఫోటో కూడా అంతే, ఎక్కడో శారీస్ కొన్న దుకాణంలోనే బట్టల కొట్టులోనే ఇచ్చారు. అప్పట్లో అన్నీ ఇలాగా ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉందో ఏమో తెలియదు. ఈ టేబుల్ అయితే పెద్ద కథ. ఈ టేబుల్ మా వారు చదువుకునేటప్పుడు కాదు, జాబ్లో చేరిన కొత్తలో అనంట. ఒక మడత మంచం, ఒక టేబుల్, చైరు, అవి రెండు లేవు. ఇదైతే మా అబ్బాయి ఉంచమన్నాడు, అందుకని ఇది డెకలాము పైన షీట్ వేయించడం అయింది. వుడ్ ఫుల్ టేక్ వుడ్. ఇదేమో మాది టీవీ స్టాండ్. 1986లో మాది టీవీ వచ్చింది, కలర్ టీవీ. అప్పుడు 1986లో టీవీ స్టాండ్. ఇంట్లోనే అన్నీ అప్పుడు చేయించుకోవటం, రెడీమేడ్ కొనుక్కోవటం లేదు, అస్సలు లేదు. కాన్సెప్ట్ చాలా తక్కువ పూర్వం. ఇదిగో ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈ రూమ్లో ఇంకా అలాగే ఉంచాను. ఏంటో అన్నీ అనుబంధాలు కదా, ఏదో మెమరీస్ లాగా ఉంటాయని ఇంకంతా ఈ రూమ్ అంతా ఇరుకైపోయినా సరే తీయలేదు, ఇలాగే ఉంచటం అయింది. తీసేయాలి, ఇరుకైపోయినప్పుడు అందరూ వచ్చినప్పుడు ఇరుగ్గా అనిపిస్తుంది, ఎవరు ఉండం కదా. అప్పటిది ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఫస్ట్ది. ఇది మా అబ్బాయి 4వ ఏడో ఏమో మరి, ఇప్పుడు వాడికి 46. అంటే ఇది ఎప్పుడు అసలు గుర్తే రావట్లేదు. ఇది కూడా కమలానగర్లో, యేసరావు నగర్ దగ్గర ఉన్న కమలానగర్లోనూ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవటం. అప్పుడు ఈ టీపాయ్ కూడా అంతే, ఎంత పాతదో. ఇవన్నీ 35-40 ఇయర్స్ మధ్యలోవి అన్నీ. ఏంటో ఎంత. ఇది కూడా ఈ క్లాక్ అయితే అసలు ఎప్పటిదో, ఎన్నో ఏళ్ల క్రితంది. అంతే, బ్యాటరీలు వేస్తే తిరుగుతుంది కదా. ఏంటో కొత్త రకాలు కొనుక్కోవటం ఏంటి అన్నది మాకు కాన్సెప్టు. అలాగే ఇంకా అన్ని రూముల్లోనూ రూఫ్ లెవెల్ వరకును ఇవి వార్డ్రోబ్స్ అన్నీ. దీనికి 2 కిటికీలు వచ్చినాయి. అక్కడ మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి, సెకండ్ బెడ్రూమ్కి ఒకటి. ఇక్కడైతే 2 పెద్ద విండోస్ 2 వచ్చేసినాయి. ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కాకపోతే మేమిద్దరమేను ఉండటం ఇక్కడ కష్టమైపోతుందని చెప్పి, ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంకా వద్దని ఇది. ఎవరు మనవాళ్ళు అసలు గుర్తే రావట్లేదు. రినేష్, వీడు రినేష్, ఇది సైష. పుట్టిన వెంటనే తీస్తారు కదా అక్కడ అమెరికాలోను, ఆ ఫోటో ఫ్రేమ్ అన్నమాట. ఎంతసేపు చూసుకున్నా కూడాను. ఇది అమ్మగారు సైష చిన్నప్పుడు, ఇది 5వ నెల అనుకుంటా. బాగా క్లోజప్లో అక్కడ తీశారు ఫోటో స్టూడియోలోను, అందుకని ఇట్లాగా ఉందన్నమాట. ఇది ఈ మంచం అయితే అసలు, అయ్యో కరెంట్ పోయింది.